దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసినట్టు పత్రిక మీద దేవుని వాక్యం అందించమని నా హృదయంలో ప్రేరేపణ కలుగుతుంది. మరి ఈ పత్రిక చాలా శ్రద్ధగా వింటే మాత్రమే మనకు కొంత నాకైనా ఎవరికైనా అర్థమవుతుంది కనుక మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. రోమీలకు రాసినట్టు పత్రిక 16వ అధ్యాయము 23వ వచనము చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. మరి రోమీలకు రాసినట్టు పత్రికలో 16 అధ్యాయాలు ఉండగా చివరి అధ్యాయం 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని మేము చదువుకున్నాం. దీనిలో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇవి మాకు వాక్య భాగాలు అర్థమవునట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పత్రికలో ఒక చిన్న మనవి చూడండి. 16వ అధ్యాయములో 3వ వచనము నుండి 21 వచనాలు కలిగినటువంటి వాక్య భాగములో మరి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయండి. ప్రతి వచనము చివరన మీరు నాతో ఒక మాట చెప్పండి. 3 చివరి వచనములో వందనములు చెప్పుడి. ఏమన్నాడు చెప్పండి? వందనములు చెప్పుడి. 4 మధ్య భాగంలో నేను మాత్రమే కాదు, నేను మాత్రం వారి ఇంటనున్న సంఘమునకు ఏం చెప్పమంటాడు చెప్పండి? వందనములు చెప్పుడి. 5వ వచనంలో ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న ప్రియుడగు ఎఫెనైటుకు ఏం చెప్పండి? వందనములు చెప్పుడి. 7వ వచనంలో మీ కొరకు బహుగా ప్రయాసపడినటువంటి మరియకు కూడా ఏం చెప్పుడి? వందనములు చెప్పుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో ప్రభునందు ప్రియులారా మనం చూస్తూ ఉంటే 8వ వచనంలో ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లీతియాకు ఏం చెప్పంటున్నాడు చెప్పండి? వందనములు చెప్పుడి. 10వ వచనంలో కూడా క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లీకు వందనములు చెప్పుడి అని చూస్తున్నాం. తర్వాత అరిస్టోబూలు అనేటువంటి వారి ఇంటి వారికి ఏం చెప్పుడు అంటున్నాడు చెప్పండి? వందనములు చెప్పుడి అని అంటున్నాడు. తర్వాత నర్కీసులో ఇంటి వారిలో ఉన్నటువంటి వారందరికీ ఏం చెప్పమంటాడు చెప్పండి? వందనములు చెప్పుడి. తర్వాత త్రుఫెనైనుకు కానీ త్రుఫోసుకు కానీ ప్రియురాలకు పెర్సిస్నకు కానీ ఇక్కడ 2 సార్లు ఏం చెప్పాడు చెప్పండి? వందనములు చెప్పుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 13వ వచనంలో ప్రభునందు మరి ఏర్పరచబడినటువంటి రూఫునకు వందనములు చెప్పుడి అనేటువంటి మాట చూస్తున్నాం. 14వ వచనంలో కూడా కొన్ని పేర్లు చెప్పి వారికి కూడా వందనములు చెప్పుడి. తర్వాత 15వ వచనంలో కొన్ని పేర్లు చెప్పి వారిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడి అని. మరి 16వ వచనంలో ఒకరికి ఒకరు కూడా క్రీస్తు సంఘములన్నీ కూడా ఏం చెప్పుకోవాలని చెప్తున్నాడు చెప్పండి? వందనములు చెప్పాలి, వందనములు చెప్పాలి అని చూస్తున్నాం. 21వ వచనంలో నా జతపని వాడగు తిమోతి కానీ, లూకియా కానీ, యాషోను కానీ, సోసిప్రత్తు కానీ మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్పారండి. 23వ వచనంలో మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్తున్నారు. కనుక మనం కలిసినప్పుడు ఒక మాట చెప్పండి, అందరం ఏం చెప్పుకోవాలి చెప్పండి? వందనాలు చెప్పుకోవాలి.
అందరు చెప్పండి, ఏం చెప్పాలి? ఇది వందనాల పత్రిక అండి. ఏ పత్రిక? వందనాలు. మన తెలుగులో అయితే మనకేముందంటే వందనాలని ఉందండి. హిందీ వాళ్ళు అయితే ధన్యవాద్ అని ఉంది. ఇంగ్లీష్లో మరి గ్రీటింగ్స్ అని ఉంది కదా, వందనములు. కనుక మన తెలుగులోనైతే మరి అన్ని సంఘాల వాళ్ళు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏం చెప్పుకుంటారంటే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. మనకు తెలుగులోనైతే కలుసుకున్నప్పుడు ఏం చెప్పమని ఉంది చెప్పండి? చెప్పాలి, మీరు ఏం చెప్పమని ఉంది? వందనాలు చెప్పాలని ఉంది. అయితే కొందరు ప్రైజ్ లార్డ్ చెప్పిన వాళ్ళేమో పెద్ద సంఘస్థులు కావచ్చు, వందనాలు చెప్పిన వాళ్ళేమో చిన్న సంఘస్థులు కావచ్చు అనుకుంటుండండి. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో మనకు సహోదరులు ఏం చెప్పుకోవాలని ఉంది చెప్పండి? వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పేది మంచి సంస్కారం అండి. రెండు చేతులెత్తి వందనములు చెప్పాలి, అది మంచి విషయం. ఇక మనం చదువుకున్నటువంటి 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అనే మాట చూస్తున్నాం. ఇది మంచి వాగ్దానం అండి. ఎందరికి వినబడింది ఈ మాట? చదవగా ఎందరికి ఆలోచన చేశారు చెప్పండి? సమాధానకర్తయగు దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? సమాధానకర్త. ఆ దేవుడు ఎవరిని అని చెప్పాడు? సాతానును అని చెప్పాడు. ఎవరి కాళ్ళ కింద అన్నాడు? మీ కాళ్ళ క్రింద అన్నాడు. ఎప్పుడని చెప్పాడు? శీఘ్రముగా. ఏం చేస్తాడని చెప్పాడు? చితక త్రొక్కించును. సాతానును మీ పాదాల క్రింద సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా చితక త్రొక్కించును అన్నాడండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఎంత పవర్ఫుల్ శక్తి ఇచ్చాడో చూడండి. మన సాతానుకు వాస్తవంగా భయపడే వారం కాదండి. సాతానుని మన సమాధానకర్త మన పాదాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అనేటువంటి మాట రాశాడంటే ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో మనం చూస్తున్నాం. ఎప్పుడు అంటే 11వ వచనం చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధ. ఏ బోధ అండి చెప్పండి? మనకు నేర్పిన బోధ, మనం నేర్చుకున్న బోధ అండి. ఒకసారి అడుగుతాను, మనకి ఎవరు నేర్పారు? బాంబే నుండి జీవరత్నం గారు వచ్చారు, జీవన్న గారు వచ్చారు, ఎన్ ఆనందరావు గారు వచ్చారు, ఆర్యరావు గారు వచ్చారు, లింకన్ ఏసరత్నం గారు వచ్చారు, విఈ చంద్రశేఖర్ గారు వచ్చారు, తిమోతి గారు వచ్చారు, బాంబే సుంకే జాన్ గారు, మేడిపల్లి నుండి డానియల్ అన్న వచ్చిండు, ఆశీర్వాదం అన్న వచ్చిండు, బొమ్మన ప్రకాశం వచ్చిండు, నార్సింగ్పల్లి జానన్న వచ్చిండు, తాటిపల్లి దాసన్న ఇక్కడే ఉండి సేవ చేసిండు. ప్రభునందు ప్రియులారా, ఉషనగర్ జోసెఫ్ వచ్చిండు, డాక్టర్ యోసెఫ్, వీళ్ళతో పాటు తడికే మరాఠీ సేవకుడు అండి. మరాఠీలో ఆయన చెప్తే తెలుగులో మనకు తర్జుమా చేసిండ్రు. ఇది మాత్రమే కాదండి, న్యూజిలాండ్ నుండి మెగ్రేగర్ అనే దొర వచ్చిండండి.
ఇంగ్లీష్ అయినా వెరీ గుడ్, మంచిగా చెప్తున్నారు, చాలా సంతోషం. ఇంగ్లీష్ అయినా వచ్చిండు. శ్యామ్ బాబు గారు వచ్చిండ్రండి ఇక్కడికి. మన ఊరి చెరువులో వాళ్ళు ఈత కొట్టిండ్రు. ఇలాగూ మనం నేర్చుకున్న బోధ, దానికంటే ముందు నాకేమనిపిస్తుంది అంటే మనకు నేర్పిన బోధ, మనం నేర్చుకున్న బోధ. పదిహేడవ వచనంలో వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేసే వారిని కనిపెట్టి ఉండండి. నేర్చుకున్న బోధకు 3 పదాలు చెప్పాడు. ఒకసారి మళ్ళా మీ కళ్ళతో చూసి చెప్పండి. ఒకటి వ్యతిరేకం, రెండవది భేదములు, మూడవది ఆటంకాలు. ఎవరు ఏ పద్ధతిలోనైనా ఉండనండి, వాళ్ళకు మనం ఆటంకం కలగజేయద్దు. కానీ మనము నేర్చుకున్నటువంటి, మనకు నేర్పినటువంటి బోధ ఉంది, ఆ బోధకు ఎవరన్నా వ్యతిరేకంగా కానీ భేదం కానీ ఆటంకం కానీ కలిగిస్తే వాళ్ళని ఏం చేయమంటుంటే చెప్పండి, కనిపెట్టండి, ఫైండ్ అవుట్. వాళ్ళని ఏం చేయాలి చెప్పండి, కనిపెట్టాలి అన్నాడు. తర్వాత 18వ వచనము, వారిలో నుండి వారితో కలిసి ఉండగా మీరే ఏం కాండి అన్నట్టు చెప్పండి, తొలగిపోండి. కొన్నిసార్లు వాళ్ళు మనతో ఏకీభవించరు. ఎలాంటి బోధ వస్తుంది అని అంటే, భయంకరంగా కూడిక మొత్తం చప్పట్లతో నిండిందనుకోండి, అప్పుడు దేవుని ఆత్మ దిగుతాడు అనేటువంటి బోధ వచ్చిందండి. మంచి వింటున్నారు కదా. చప్పట్లు మొత్తం కొట్టి 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 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు కాగానే మెల్లమెల్లగా 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 వచ్చి టక్కుమని ఆయన దుంకుతాడు. అప్పుడు అందరూ అరుపులు, కేకలు, ఈలలు వేస్తారు అనేటువంటి బోధలు వచ్చినాయండి. బైబిల్లో వాటికి ఎక్కడ ఆధారం లేదండి. బైబిల్లో ఎక్కడ ఆధారం లేదు. కొన్ని విపరీతమైనటువంటి బోధలు ఏంటంటే, మీరు మమ్మల్ని పిలుచుకుంటే మీ ఇంట్లో నుండి పూర్తిగా దయ్యాలను, భూతాలను, శక్తులను వెళ్ళగొట్టి మేము మీకు సమాధానం కలగజేస్తాం. అది మీలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా కావడం లేదు, అది మా ద్వారా అవుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. మీకు అర్థమైందా? మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తులను, భూతాలను, దయ్యాలను అన్నిటినీ మేము తీసివేస్తాం. మేము యేసుప్రభు నమ్ముకున్నాం, వాక్యం బాగా చెప్తాం, ప్రార్థన 24 గంటలు చేస్తాం, దయ్యాలపైన పోరాటం విజయం పొందిన వారం. మీరు మమ్మల్ని పిలుచుకుంటే మేము మీకు సమాధానం, ఆదరణ, నెమ్మది, ఆశ్రయం, ఆనందం కలగజేస్తాం. మీరు కళ్ళార చూస్తారు, చెవులార వింటారు, హృదయమార గ్రహిస్తారు, మీరే ఆశ్చర్యపోతారు. మీరు నిజమా లేదా అని మీరే మాకు చెప్తారు అని చెప్పేటువంటి బోధలు వచ్చినాయండి. అలాంటి వారికి దయచేసి, లోకం ఎంతో ఉందండి. ఇక్కడ నష్టాలు ఉన్నవారు, కష్టాలు ఉన్నారు, ప్రమాదాలు ఉన్నవారు, మరణాలు ఉన్నవారు, అపాయాలు ఉన్నవారు, శోధనలు ఉన్నవారు, విభ్రాంతిలో ఉన్నవారు, దిగులుతో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వారు వెళ్ళరు. ఎవరైతే నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలను మేము వెళ్ళగొడతాం, మీకు వచ్చిన బోధకులు, చెప్పిన బోధకులు, సువార్త చెప్పిన బోధకులు, బాప్తిసం ఇచ్చిన బోధకులు, సంఘంగా చేసిన బోధకులు, వారికి ఆ శక్తి లేదు, మేము వాళ్ళు లేం కానీ వాళ్ళకు వేరుగా ఉన్నాం, కానీ వాళ్ళకంటే పవర్ఫుల్ శక్తిని మేము సంపాదించినాం
అని చెప్పే బోధ అతి భయంకరంగా ఈ దినాల్లో బయలుదేరిందండి. మూడో రకం చెప్పాలా ఏంటంటే, మీరు ఒక్కసారి మా టీవీ కానీ మా యూట్యూబ్ కానీ లేకపోతే మేము చేసే ఈ కార్యక్రమాలకు కానీ సహాయం చేస్తే మీ జీవితమే మారిపోతుంది అని చెప్పి ఇంకో రకమైనటువంటి బోధ ప్రారంభమైందండి. మీ జీవితమే మారిపోతుంది అని మళ్ళా ఇంతమంది మారినరు అని వాళ్ళను చూపించేటువంటి పరిస్థితి మనం కూడా చూసి నిజమే కదా అనుకునేటువంటి పరిస్థితి ఉందండి. తర్వాత నాలుగో రకం చెప్తున్నాను, ప్రేయర్ సెల్ టవర్స్ అని పెట్టిండ్రండి. 24 గంటలు మీ కొరకు ఇక్కడ ఏం జరుగుతాయి? ప్రార్థనలు జరుగుతాయి. మీరు ఏ సంఘస్థులైనా పర్వాలేదు, మీ కొరకు ఇక్కడ 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 3 అమావాస్య సంపూర్ణ రాత్రులు ప్రార్థన. 3 సంపూర్ణ రాత్రులు యేసు మనతో ఉండగా పండుగ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు. ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే 40 దినాలు సంపూర్ణ రాత్రుల ప్రార్థనలు. 50 దినమున మీరందరూ రండి, మీరందరూ ఏం చేయండి? రండి. ఇక విజయమే. మీ పాస్టర్కు మీ సంఘంలో ఎప్పునా పర్వాలేదు, చెప్పకున్నా పర్వాలేదు, మీరు ఎక్కడ బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకున్నా పర్వాలేదు. 7వది చెప్పి నేను వాక్యంలోకి వస్తాను. ఇంతవరకు ఎవరైనా అభిషేకం పొందకపోతే ఇంకొకటి ఇంకా భయంకరమైన పదం వస్తుందండి. మేము ఇక్కడ అభిషేకం ఇచ్చి ఏమిచ్చి ఇంతవరకు ఎవరైనా అభిషేకం పొందలేదా, మేము ఇక్కడ ఏమిస్తాం? అభిషేకం ఇస్తాం. ఉమ్మడి అభిషేక ఆత్మ నింపుదల, ఉమ్మడి అభిషేక ఆత్మ నింపుదల, కూటములు ఉమ్మడి, వేల మంది రావచ్చు, లక్ష, మీకు అభిషేకం ఇస్తాం. ఇవన్నీ వాక్యములు ఎక్కడున్నాయండి? ఇవన్నీ వాక్యములు లేవు, కానీ దీన్ని నమ్మేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాంటి వారికి 11వ వచనం చివరి లైన్లో ఏమన్నాడు చెప్పండి? అట్టి వారిలో నుండి మీరు ఏం గమన్నాడు చెప్పండి? చివరిగా తొలగిపోండి. అట్టి వారి నుండి మీరు ఏం పొండి? తొలగిపోండి. మా సంఘస్థురాలు ఒకసారి వేములవాడ దగ్గర మరిపిల్లి ప్రాంతంకు వెళ్ళి వస్తుంటుంటే, అయ్యా నేను అక్కడికి ఒక వారం పోయినాను, మన సంఘములో ఆత్మనే లేదన్నదండి. నన్నే అన్నది, మన సంఘములు ఏం లేదు, ఆత్మనే లేదు అన్నాను. అన్న తర్వాత నేనన్నాను, అమ్మ పర్వాలేదు, నువ్వు ఆత్మ కలిగినటువంటి సంఘానికి వెళ్ళమని చెప్పినాను. 5-6 సార్లు వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ వచ్చి నాకు ఇంకేదో చెప్పడానికి పోయింది. అమ్మ ఆత్మ సంపూర్ణంగా పొందినావా లేదా? అయ్యా అక్కడికి ఏనసుంది, మళ్ళీ నాకు ఆగమాగం అవుతుంది, మళ్ళీ నువ్వేం చేయమన్నది చెప్పండి? ప్రార్థన చేయమన్నది. నువ్వు నమ్ముకున్నప్పుడు నీ దగ్గరికి ఎత్తిమి, నమ్ముకునేదాకా బతిన్లాడితిమి, ప్రార్థన ఎత్తిమి, సెరలో పోయి బాప్తిసం ఎత్తిమి, నీ పేరు ముత్తవ ఉంటే ఇంకో పేరు పెడితిమి, ముత్తవ కాదు ఈ పేరు అంటిమి, అన్ని రోజులు ప్రార్థన ఎత్తివి, నువ్వు పోకపోక కూరుకోతివి, అక్కడికి పోయి వచ్చి ఇన్నేళ్ళు నీ చుట్టూ తిరిగి నీకు దండం పెట్టి నిన్ను గుడికి నడిపించి నీకు బాప్తిసం ఇచ్చి నీకు పేరు పెట్టి మీ ఇంట్లో పురుణులు చేసి మీకు పుట్టెంటికలు చేసి మీకు పెళ్లిళ్ళు చేసిన పాస్టర్కి ఏమో ఆత్మ లేదంటివి, అక్కడున్న సేవకునికి సంపూర్ణంగా ఏముందంటివి?
ఆత్మ ఉందంటివి, మళ్ళా కొద్ది రోజులకు ఆగమాగం అవుతుందని మళ్ళీ నువ్వు చెప్పబడితివి. అవ్వా, నువ్వు ఈ సంఘస్థురాలు కాదు తల్లి, మా సంఘంలోకి వెళ్ళి నీ పేరు ఏం కాదు, ఒక ఆత్మ అటు పోతే మాకేమి ఇబ్బంది లేదు పో అంటే బాధ. సరే, 19వ వచనానికి రండి. అట్టివారు తమ ప్రభువైన క్రీస్తు గాక తమ కడుపుకే దాసులు. ఇది నాకు కూడా కొడుతుందండి వాక్యం చదువుకున్నప్పుడల్లా. ఎవరికి కొడుతుంది? ఇక్కడ వేదిక మీద నుండి చెప్తున్నాను, నాకు కూడా కొడుతుందండి. దేనికి దాసులట? ఎందుకనో అండి, పప్పు కాయగూరలు వేసినప్పుడు నాలుక అటు ఇటు పోదండి. కొంచెం అట్లా మెత్తగొట్టి అటు ఇటు వేసి సుర్రు అనిపించి వేడి నూనెలా వేసి, అదేంటిది ఎల్లిపాయల ముద్ద ఫస్ట్ వేసి, అల్లం ముద్ద దాని తర్వాత సెకండ్ వేసి, అర్థమైందండి, నూనెలో మంచిగా గోలిచ్చి కారం తర్వాత మన ఇష్టమైనప్పుడు వేసి మళ్ళీ కొంచెంసేపు క్యాప్ పెట్టి మళ్ళా అన్ని రకాలు వేసి, ఆహా ఇప్పుడు నాలిక నీకు ఏమి ఇబ్బంది లేదబ్బా అన్నట్టు అనిపిస్తుందండి. దేవుని దాసులు కొన్నిసార్లు కడుపును కట్టుకోవాలండి. దేన్ని కట్టుకోవాలి చెప్పండి? కడుపును కట్టుకోవాలి. ఎందుకని సామెతల గ్రంథకారుడు ఒక మాట చెప్పాడు, మాంసం అధికంగా తినేవారితో స్నేహం చేయకుము అని చెప్పిండండి. నీ కడుపు అన్ని కోరితే నీ గొంతుకలో ఏం పెట్టుకోమన్నాడు చెప్పండి? ఇంత పొడి ఉంటుంది చూడండి, నీ గొంతుకకు ఏం పెట్టుకోను? కత్తి పెట్టుకోమన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యువతలకి దిగితే మళ్ళీ మింగత్తదా? ఈ గొంతుకకి ఏం పెట్టుకోమన్నాడు చెప్పండి? కత్తి పెట్టుకోమన్నాడు. మంచి కూరలు అట్లాంటి తినద్దనేది కాదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవునికి దాసుల కడుపుకు దాసులా అనే మాట చెప్తున్నాడండి. మనం దేవునికి దాసులం కానీ కడుపుకు దాసులం కాదండి. ఈ వచనం చదివినప్పుడల్లా నాకు కూడా కొడుతుందండి. యథార్థంగా మళ్ళీ ఎన్నిసార్లు అంటినో ఇది నాకు కూడా కొడుతుంది. అయ్యే మీకేందన్నా మంచిగా ప్రేమించేటోళ్ళు, మంచిగా తాలు పెట్టేటోళ్ళు, మంచిగా వేసేటోళ్ళు ఇంటికేమో 4 సార్లు పోతారు, ఏనోళ్ళు ఇంటికేమో రారు అనుకుంటారు. కానీ ప్రభు అన్నాడు, భోజనం అవసరమే కానీ దానికి మనం దాసులం కాదు అని చెప్తున్నాడు. 18వ వచనం చూడండి. వారు ఇంపైన మాటలను, ఇచ్చకపు మాటలను, నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. ఇక్కడ రకరకాల పదాలు వాడిండండి. ఇంపైన మాటలు చెప్తారట. ఇంపు, అబ్బా ఎంత మంచి తెలుగు, సరసం, సరళం, ఎంత చక్కటి తెలుగు మాట్లాడతారండి. ఈయన బుద్ధి అవుతుంది అది చెప్తే అని అంటారండి. మనకు పూర్వము గద్దించి చెప్పిండ్రు, నొప్పిచ్చి చెప్పిండ్రు, గాయపరిచి చెప్పిండ్రు. కానీ ఇక్కడ చెప్పేవాళ్ళట ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు, నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానముతో ఉండండి. మేలు చేయడానికట ఏం కావాలి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుందంటే మేలు చేస్తుందండి. అంత పెద్ద చేరు ఆగుడు చిన్న తూముతో నాగుతుందండి. మన ఏం చేరండి, మన 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 నారాయణపురం చెరువు ఉంది కదా, అంత పెద్ద చెరువు ఫ్లో దేంతో నాగుతుంది అండి? చిన్న తూముతో నాగుతుంది. మట్టి పోసేటోళ్ళు ఎవరైనా పోతారు, కానీ తూము కట్టేటోళ్ళు పోసేటోళ్ళు తూము కడతారా? కట్టరాదు. దానికి ఏం అవసరం? జ్ఞానం. చెరువు కట్ట పోసేటప్పుడు అందరూ మట్టి పోసినారు, కానీ తూము కట్టుడు వస్తుందా? రాదండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తూమును పై కనుడు, తూము కింది కనుడు అందరికి వస్తుందా? రాదండి.
జ్ఞానం ఏం చేస్తుంది అంటే అనేకులకు ఏం చేస్తుంది చెప్పండి? మేలు చేస్తుంది. జ్ఞానం అనేకులకు మేలు చేస్తుందండి. జ్ఞానులు అవసరం. ఆకాశం ఎర్రబడింది, భయంకరమైన ఈదురుగాళ్ళు వస్తున్నాయి. కొందరు అంటారు గాల్లోకి వెళ్ళకండి, ప్రమాదాలు జరుగుతాయని చెప్తారు. అది జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుందో తెల్లండి, 10 మందికి, 100 మందికి, 1000 మందికి మేలు చేస్తుందండి. జ్ఞానం కావాలి. ఎవరు జ్ఞానులో వాళ్ళు మేలు చేస్తారు అని చెప్తున్నాడండి. 19వ వచనం, కీడు విషయమై నిష్కపటులనై ఉండవాలి. అసలు ఎవ్వరు దయచేసి చెప్తున్నాను, కీడు చేయొద్దండి. కీడు చేసేటువంటి వారుగా ఉండొద్దు. కీడు మంచిది కాదు. పూర్వము ఒక మాట చెప్పేవారు, చెరపకురా నువ్వేమవుతావు, చెడిపోతావు. చెరపొద్దండి. మేలు చేతగానప్పుడు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయొద్దు. మేలు చేయక రాకపోతే పర్వాలేదు, కీడు చేయొద్దండి. పూర్వము గడ్డి ఆములను ఎక్కడ పెట్టుకునే వాళ్ళంటే తోటలో కానీ పెరట్లో కానీ పెట్టుకునే వాళ్ళండి. ఎవరో వెళ్ళి పొరపాటున ఒక చిన్న మ్యాచ్ చేసిన అనుకోండి, కుప్పకు కుప్ప ఏమైపోతుండే చెప్పండి, కాలిపోతుంది. మా ఊరు పక్క పొంటి కొట్టం గాలి పశువులు అందులోనే ఉండి చచ్చిపోయినాయండి. కొట్టం ఏమైపోయింది చెప్పండి, కాలిపోయింది. పశువులను కట్టేసిండ్రు, పశువులకు అగ్గి తగిలిందండి. ఒర్రి అందులోనే ఏమైపోయినాయి చెప్పండి, చనిపోయినాయి. అది కీడా మంచిదా చెప్పండి? కీడండి. పాతకం ఎన్నడన్నా తాకుతుందండి. పాతకం చేస్తే పాతకం ఎన్నడికైనా తాకుతుంది, అది తప్పదు. దయచేసి ఎవరికి కూడా కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కీడు అసలే చేయొద్దండి. పొరపాటున కీడైనా ఇంటికాడికి వచ్చి వాళ్ళ ముంగట మనం చెప్పుకోవడానికి కొన్నిసార్లు వీలు కాకపోతే తలుపేసుకొని, ప్రభువా నా వల్ల వాళ్ళకి కొంత ఏం జరుగుతుంది, కీడు జరుగుతుంది. కొన్నిసార్లు కీడు చేస్తారండి. ప్రభువా వారి వల్ల నాకేం జరుగుతుంది, కీడు జరుగుతుంది. మన బైబిల్ ఏముంది చెప్పండి, కీడునకు, మీరు నోటితో చెప్తారు కీడునకు ప్రతి కీడు చేయొద్దు. నువ్వు అట్లెందుకు చేసినావంటే, నాకు ముందు ఇట్లా చేసినారు కనుక నేను ఇట్లా చేసినాని అంటారండి. ముందు అట్లా చేసినా, ముందు ఇట్లా చేసినా, నువ్వు నేను ఎవరమైనా మనం ఏం చేయొద్దు చెప్పండి, కీడు చేయొద్దు. కీడునకు అసలు కీడు చేయొద్దంటే, కీడు చేసిన వారికి కూడా ఏం చేయొద్దు, ప్రతి కీడు చేయవద్దు. నేను కొన్నిసార్లు గమనించినానండి, ఈ ప్యాక్చర్ సౌడు ఎక్కడైతే అంటే ఎంతో దూరంలో కావండి, ఈ ప్యాక్చర్ షాప్ పెట్టుకుంటాడు చూడండి, ఆయనకి దగ్గరలా అయ్యేటప్పుడే ప్యాక్చర్స్ అవుతాయండి. నేను ఎందుకు ఇట్లా జరుగుతాయని ఒక ఆయన అడిగితే, అక్కడక్కడ పొద్దుగల పోయి మొలలేస్తాడట. ఇంత దూరం నుంచి ఇట్లా వస్తారు, అంత దూరం నుంచి అట్లా వస్తారని. వాడు ఏం చేస్తాడు చెప్పాడు, అక్కడ ఏం వేసేస్తాడు, మొలలేస్తారు. ఆ అక్కడిని అడుగుతాడు, అయ్యా ఇక్కడ ప్యాక్చర్ షాప్ ఉన్నదంటే, మీరు కొంచెం 1/2 కిలోమీటర్ కానీ 1/4 కిలోమీటర్ కానీ ఇట్లా పోతారంటే ఇక్కడనే ఉంటుంది. వాడు డైరెక్ట్ చూడక ఇట్లని అక్కడి నుంచి తీస్తాడండి. ఇట్లా ఆయనకు తెలుసు అది ఏ మూలలో ఏంటితో అది ఏంటో తెలుసు. అవిటని కూడా పాపము తీసుకుపోయి చెరలేసిరా అన్నాడండి. అవిటని పక్క పొంటి పెట్టుకుంటాడు, వాటిని మళ్ళీ తెల్లారి అక్కడ పెట్టి వస్తాడండి. మా ఊర్లో బంజేర్ అని ఉందండి. ఇక్కడ బంజేర్ ఉందో లేదో, ఎవరి చేన్లనన్నా ఎవరన్నా మేస్తే వాళ్ళని కొట్టుకుపోయి ఎక్కడ ఎత్తారు చెప్పండి, బంజేర్లు ఎత్తారు.
బంజరు దొడ్లు వేస్తారు. ఒక ఆయన ఏం చేసిందంటే మేకలను తడక తీసి పొలంకు దగ్గర ఉంది, తడక తానే తీసిన వాళ్ళు అన్నీ ఆ చేను కడికి వచ్చినాయండి. మొత్తానికి మొత్తం మందని తీసుకొచ్చి ఎక్కడ 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 పెట్టండి చెప్పండి, బంజరు దొడ్లు. ఆ ఇంటైన ఏమంటాడంటే ఏదైనా ఒక్కటి పడ్డదంటే నేను ఒప్పుకొని ఏదో కొంత నేను కట్టచ్చు, అసలు నేను మందకు మంద నచ్చి నీ మందల పడ్డదంటే నీ 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 పెరడు ఉంటుందా, నీ పొలం ఉంటుందా, నీది ఏది ఉంటుందా, ఇది నువ్వు ఉపాయంతోనే చేసినవు. కనుక కీడు చేయడము మంచిది కాదండి. కింద ఏమంటున్నాడు చూడండి, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటునై ఉండవలను. ఇప్పుడు చెప్తున్నాడు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడు. ఇవన్నీ మీది మీ హృదయములో ఉంటే సాతాను ఓడించేటువంటి శక్తిని దేవుడు మీకు ఇస్తాడు అని ఉందండి. ఇవన్నీ పైనే ఆదికుండయి, కానీ ఒక్క మాట మాత్రం మనకు జ్ఞాపకం ఉంటుంది. ఏంటో తెలుసండి, సాతాను దేవుడు మన పాదాల క్రింద చితక త్రొక్కిస్తాడు. నిజమే, తొక్కిస్తాడు కానీ మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని సంఘములో 4వ వచనంలో వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవుని సంఘములో దేవుని సేవకుడు అంటున్నాడు, నా ప్రాణం కొరకు వారందరి ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేశారు చెప్పండి, తెగించారు. ఇలాంటి వారు దేవుని సంఘములో కావాలండి. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాం అంటే మా ప్రాణాల కొరకు ఎవరైనా ప్రాణాలు ఇవ్వాలి అనుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఐదో వచనం, ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలం. ఆసియా అంటే ఎంత పెద్దదండి, మైనర్ ఆసియా. ఆసియా మొత్తం ఎంత పెద్ద ఖండం. ఆ ఖండములో అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ప్రథమ ఫలం. అన్యజనుల్లోని సంఘములన్నీ వాళ్ళకు వందనాలు చెప్తున్నాయి అన్నాడండి. ఆ అకుల ప్రిస్కిల్లాలను బట్టి ఆసియా ఖండములోనే గొప్ప గొప్ప సంఘాలు ప్రారంభమైనాయండి. ఒక మాట చెప్తున్నాను, వాళ్ళ పని ఏంటి తెలుసండి, డేరాలు కుట్టేవారు. ఏం కుట్టేవారండి, ఇంగ్లీష్లో టెన్స్ అని ఉందండి. ఏం కుట్టేవారు, డేరాలు కుట్టేవారు. పనేమో డేరాలు కుట్టే పని చేస్తారు, వీళ్ళేమో స్వార్థ ప్రకటిస్తారు, సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆసియాలో గొప్ప సంఘాలు ఏర్పాటైనాయి. 7వ వచనం చదువుతున్నాను చూడండి, నాకు బంధువులు. బైబిల్లో ఈ పదం కూడా ఉందండి, నాకేమవుతారట, ఏమనుంది, నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా ఆంద్రోనీకును యునియాకును వందనములు అంటున్నాడండి. బంధువులు, పౌలు యొక్క బంధువులు కూడా పౌలుతో కూడా సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. నాకు బంధువులు. ప్రభునందు ప్రియులారా, మన బంధువుల్లో ఇలాంటి వాళ్ళం మనం ఉన్నామా? తొమ్మిదవ వచనం, క్రీస్తు నందు నా జత పని వాడు. జత పని అంటే ఏంటి చెప్పండి, జత పని. వీళ్ళిద్దరు అత్య పని అవుతుందని అంటారు కొంతమంది. మేటి జతగాళ్ళు అంటారు, మేటి జతగాళ్ళు. ఎడ్లకు కూడా చూడండి, ఒక్క ఎత్తు దానికి ఒక పొట్టి తీసుకుంటారా, తీసుకోరు. ఎట్లుండాలి చెప్పండి, సరి సమానం, కొమ్ములు సమానం,
ఇక్కడ ఊపురం అంటారు చూడండి, ఊపురం సమానం, మెడ సమానం, ఎత్తు సమానం, బలం సమానం, పని కూడా సమానంగా చేసేటి అండి, జత పని. నేను అనేక సార్లు నా వ్యక్తిగతంగా ఈ పత్రిక చదివినప్పుడు బాధపడే విషయం ఏమిటంటే, ఏ వచనం చదివినని చెప్పండి? 9వ వచనమా? నేను ఏ వచనం చదివినని చెప్పండి? జత పని ఏ వచనం ఉంది అందులో? జత పని, జత 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 పని, జత పని అటనండి, జత పని. ప్రభు పనిలో ఏముండాలి చెప్పండి? జత. యేసు ప్రభు శిష్యులను 70 మందిని వేరు చేస్తూ ఎందరిద్దరిని పంపిండు చెప్పండి? ఇద్దరిద్దరిని పంపిండు. ఒకరికి ఒకరు ఏంటి చెప్పండి? జత. సంఘములో దేవుని సేవ కూడా ఎట్లుండాలి చెప్పండి? జత జత ఉండాలండి, జత. పూర్వమన్న ఉండిరి కానీ పాపము ఈ తాటిపల్లి దాసన్న, బొమ్మెన ప్రకాశం అన్న, ఇటికల ప్రకాశం అన్న ఎప్పుడన్నా లొల్లి పెట్టుకున్నట్లు మనకు కనబడిందండి? ఆశీర్వాదం అన్న, డానియల్ అన్న, మేదరి యోసేపు వీళ్ళు ఎప్పుడన్నా లొల్లి పెట్టుకున్నట్టు కనబడిందా? జీవన్న, జీవరత్నం గారు వీళ్ళు ఎప్పుడన్నా తగువులాట అనేది ఉందా? అంటే దీని అర్థం ఏంటంటే జత పని. ఏ పని చెప్పండి? జత. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక్కోళ్ళు రాలేరండి. అట్లా ఎవరు మన జాన్ గారు వచ్చిండ్రంటే ఒక 5గురు 6గురు వచ్చేవాళ్ళండి. 5గురు 6గురు వచ్చేవారు. నేను కూడా ఇక్కడ సిగ్గుపడుతున్నాను ఈ విషయంలో. నాతో కూడా కొందరు సిగ్గుపడాలి. దేవుని పని ఎట్లా చేయాలని ఉంది చెప్పండి? జతగా చేయాలి, జత. ఒకే విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు జతగా ఉండాలండి. యవనస్తులు, ప్రభునందు ప్రియులారా, మీరేం కావాలంటే జత కావాలండి, జత. జత కావాలి, జత కావాలి. నువ్వు ఎటో పోయేటప్పుడు పిలుచుకపోతావు, సినిమాకు పోయేటప్పుడు పిలుచుకపోతావు, అక్కడ పార్టీ ఉన్నప్పుడు పిలుచుకపోతావు, లేకుంటే ఫ్రెండ్ సెలబ్రేషన్ ఉంటే పిలుచుకపోతావు, ఫ్రెండ్ చెల్లెలో అక్కనో ఫ్రెండ్తో మ్యారేజ్ ఉంటే కొందరిని ఏం చేస్తాం చెప్పండి? క్లాస్మేట్. అసలు చివరికి 10th క్లాస్ బ్యాచ్మేట్స్ కలుసుకుంటారంటే కొన్నిసార్లు, ఇంటర్మీడియట్ బ్యాచ్మేట్స్ కొందరు కలుసుకుంటారు, డిగ్రీ బ్యాచ్మేట్స్ కొందరు కలుసుకుంటారు. ప్రభునందు ప్రియ ఒకరినొకరు పిలుచుకునేటిది. నేను చూడండి, నేను మన అంబేద్కర్ కార్యక్రమానికి అంత మంచి జరిగిన నేను అభినందిస్తున్నా. ఇంటింటికి వెళ్ళిండ్రండి, ఇంటింటికి వెళ్ళిండ్రు. వాళ్ళు ఇచ్చిన ఇయ్యకపోయిన రండి 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 ఎంకరేజ్ చేసిండ్రు. ఇది సంఘ సేవలో కూడా నాకు కూడా మనకు కూడా అవసరం. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. జతలు. చిన్న పిల్లగాళ్ళు ఆడకట్లుంటారు, వాళ్ళు ఆ పిల్లగాళ్ళకు ముసలోళ్ళు కదా చుట్టాలు, స్నేహితులు. పిల్లగాళ్ళే స్నేహితులు, యవనస్తులు స్నేహితులు, నడిప్రాయం ఉన్నోళ్ళు నడిప్రాయం, వృద్ధుల్లో ఉన్నవాళ్ళు వృద్ధులు స్నేహితులు. అట్లనే దేవుని పనిలో ఏ జతకు ఆ జత ఉండాలండి. పదహారవ వచనం చివరిగా నేను ముగిస్తున్నాను. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, 16వ వచనంలో మీకు ఆ మాట కనబడుతుందండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు ఏం చేయమంటుంది చెప్పండి? వందనాలు చేయుడి అని అంటుందండి. ఇంత పెద్ద బైబిల్లో ఇంత చక్కటి అక్షరం ఉందండి. ఎలాంటి ముద్దు పెట్టుకోమన్నాడు చెప్పండి? నేను ఢిల్లీకి అయినానండి. ఢిల్లీకి పోతే నేను అసలు వాళ్ళకు పరిచయం లేదు, కానీ వాళ్ళు కౌగలించుకొని ఇట్లా నన్ను ముద్దు పెట్టుకున్నారండి. ఆశ్చర్యపడ్డాను. అక్కడ ఒక వృద్ధుడైన సేవకుడు, హౌ ఆర్ యూ యంగ్ బాయ్ అని నాకు రాని భాషలో నన్ను అలుముకొని ముద్దు పెట్టుకొని,
మంచిగా జవాన్ లెక్క ప్రభు పని చేయమని ఎంకరేజ్ చేసిందండి. పవిత్రమైన ముద్దు పెట్టుకోనండి, ఒకరికొకరు ఏం చేయండి, వందనములు చేయండి. ఈ పత్రికలు ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ పత్రిక ఏ పేరుతో ప్రారంభమవుతుంది చెప్పండి? 16 మొదటి వచనం చూడండి. సంఘ పరిచారకురాలు. సంఘ పరిచారకురాలు. పత్రిక మొదట్లో చూడండి. ఈ పత్రిక అంత పెద్ద పౌలు ఓలను తీస్తుండే చూడండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు ఫీబే మన సహోదరి. పత్రికలో మొట్టమొదటి పేరు బ్రదర్ పేరు కాదు. ఎవరి పేరు చెప్పండి? ఫీబే. సంఘంకు పరిచారకుడు కాదు, పరిచారకు రాలు. సంఘానికి వాళ్ళు అవసరం అంటున్నాడు, పరిచారకు రాలు అవసరం అండి. ఈ అధ్యాయం మొదలుపెట్టుడు కూడా నాకు ఆశ్చర్యం అయిపోయిందండి. సంఘ పరిచారకురాలకు మన పీబే, మన సహోదరి, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు ఆమెను చేర్చుకోనండి అని రాస్తున్నాడండి. సంఘములో పరిచారకురాలు కావాలి. ఒక గొప్ప బాధకరమైంది ఏంటంటే, గొప్ప బోధకుని భార్య నేను ఆమె బోధకురాలు కాలేకపోతుంది. నేనండి. ఏమి ఇక్కడ బాధపడాల్సింది ఏంటి? సంఘములో పరిచారకురాలు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? సంఘములో పరిచారకురాలు కావాలి. ఒక పరిచారకురాలు అనేక పరిచారకురాలను తయారు చేస్తుందండి. నువ్వు నేను దయచేసి ఆలోచన చేయాలి. ఆమె మన సహోదరి, ఆమెను చేర్చుకోనండి, ఆమె కావలసినది ఇవ్వండి. ఆమె అనేకులకు సహాయం చేసింది, ఆమెకు మీరు ఇప్పుడు సహాయం చేయండి. ఎంత చక్కటి అధ్యాయం అండి. నీవైనా నేనైనా ప్రభునందు ప్రియులారా, ఇందులో మనకు ఉన్నటువంటి వాటన్నిటినీ కొన్నిసార్లు ఆలోచన చేసి ఏదైనా లోపంగా ఉంటే మనందరం ఒప్పుకొని ముందుకు సాగుదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరం గల తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ ప్రియకుమారుడు మా రక్షణకర్త యేసు ప్రభు నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. నాయన, కొన్ని విషయాలను సమాధానకర్తయగు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక త్రొక్కించును అనే వాక్యము చదువుకొని ఈ అధ్యాయంను గురించి ఆలోచన చేయడానికి కొన్ని తలంపులను మీరు మాకు ఇచ్చారు. అనేక సార్లు వందనములు 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 అనేటువంటి పదాలు ఉన్నాయి. అనేక సార్లు చేర్చుకొనిరి, ఆతిథ్యం ఇచ్చిరి, సహాయం చేసిరి, ఆదుకొనిరి, జత పని చేసిరి, నా ప్రాణమునకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధముగా ఉండిరి అని అనేకుల సాక్ష్యం వెల్లడి అయింది. కీడునకు ప్రతి కీడు చేయకండి, బోధకు దుర్బోధ సంబంధమైనటువంటి వాటిని దూరంగా ఉండండి. అక్కర కలిగినటువంటి వ్యక్తులకు ఆసరగా ఉండండి. యవనస్తులను వారి దశలో, వృద్ధులను వారి దశలో, సంఘములో పరిచారకులు వారి దశలో, సంఘములో పరిచారకురాన్లు వారి దశలో ప్రభు పని చేయండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేయుడి. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఒకవేళ మాకు తెలిసిన వాటిని ఆచరణలోకి తీసుకొనుట అసాధ్యంగా ఉంది. ప్రభువా, మా లోపములను క్షమించండి, మమ్మలను సరిచేయండి.
నన్ను మమ్మును నిలబెట్టడానికి నీ వాక్యం మా హృదయంలో నూతన జీవము కలగజేయడానికి సహాయం చేయండి. చేరువచ్చిన వారిని దీవించండి. దేవుని వాక్యమే హృదయాలను కదిలిస్తుంది నాయన. మా ప్రయత్నం, మా ఉపదేశం ఎప్పుడు కదిలించదు అయ్యా. నీ వాక్యము ఎందుకొరకు ఈ 16వ అధ్యాయమును మీరు రాసిపెట్టారు, ఈరోజు ఎందుకొరకు చదివించడానికి సహాయం చేశారు, ఆ కార్యమును ఈ సంఘంలో నెరవేర్చండి. దేవుని పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.